అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో 'ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్' ఈ బ్యానర్ మీద వచ్చిన చిత్రం 'కులగోత్ర'. అక్కినేని నాగేశ్వరరావు గారు, కృష్ణకుమారి ముఖ్య పాత్రల్లో నటించారు. ఆ చిత్ర విశేషాలు చూద్దామండి. ఈ చిత్రం విడుదలై నేటికి 64 సంవత్సరాలు పూర్తయింది. ఆగస్ట్ 24, 1962లో ఈ చిత్రం విడుదలైందండి మొట్టమొదటిగా. ఈ చిత్రంలో కులగోత్రాలు సినిమా పేరే చూస్తే అదో విధంగా ఉంది కదా! ఎందుకంటే ఆ రోజుల్లో ప్రత్యేగాత్మ చిత్రానికి దర్శకుడు కదా! ఆయన భావాలేంటంటే కొంచెం కమ్యూనిస్ట్ భావాలు కలవాయన. 'ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్' చాలా చిత్రాలకి ప్రత్యేగాత్మ గారు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించేవారు. అంచేత ఆయన భావాలు కూడా అంతర్లీనంగా వీరి చిత్రాల్లో కొంత ప్రతిబింబించేవన్నమాట. అది ఒక విశేషం. కులగోత్రాలు కథానాయక కృష్ణకుమారి, నిర్మాణ సంస్థ 'ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్', నిర్మాత ఏవి సుబ్బారావు, దర్శకుడు కె. ప్రత్యేగాత్మగా, సంగీత దర్శకుడు సాలూరు రాజేశ్వరరావు. తర్వాత ఛాయాగ్రహణం ఏ. విన్సెంట్. ఈ చిత్రం ఆ రోజుల్లో సూపర్ డూపర్ హిట్ చిత్రంగా నిలిచి 4 కేంద్రాల్లో సద్విమర్శనం చేసుకుందండి. తర్వాత చిత్రంలోని పాత్రలు, పాత్రధారుల గురించి చూసుకుంటే, చిత్రంలో రవి కథానాయకుడు అక్కినేని నాగేశ్వరరావు, సరోజ కథానాయిక కృష్ణకుమారి, రవి తండ్రి భూషయ్య గుమ్మడి, రవి తల్లి శాంతమ్మ నిర్మలమ్మ, సరోజ తల్లి కాంతమ్మ జి. వరలక్ష్మి, సరోజ తండ్రి చలపతి మిక్కిలినేని, తర్వాత రవి అక్క జగదాంబ పాత్రలో సూర్యకాంతం, తర్వాత సదానందం జగదాంబ భర్త రేలంగి. వీరు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారన్నమాట. తర్వాత స్థూలంగా ఈ కథ చూసుకుంటే చెప్పాం కదా, ప్రత్యేగాత్మ గారి ఈ చిత్రానికి దర్శకుడు అని చెప్పేసి. ఆయన చిత్రాల్లో అంతర్లీనంగా కొన్ని విశేషాలు ఉంటాయన్నమాట. అలా చూసుకుంటే కథలు స్థూలంగా చూసుకుంటే, ఒక ఊళ్ళో భూషయ్య అనే ఆయన కామంది ఉంటాడు. ఆయన కొడుకే రవి అనమాట. అతను విశాఖపట్నంలో చదువుకుంటూ ఉంటాడు. సరోజ ఎంబీబీఎస్ చదువుకుంటూ తన తల్లి కాంతమ్మతో కలిసి ఉంటుంది. ఆమె తల్లి ఆమె కోసం సంబంధాలు చూస్తూ ఉంటుంది. కానీ ఆమె తండ్రి ఎవరో తెలియకపోవడంతో కులగోత్రాలు లేవని వచ్చిన సంబంధాలన్నీ వెనక్కిపోతూ ఉంటాయి. ఇదన్నమాట ముఖ్యంగా చిత్రంలోని కథలోని అంశం, కులగోత్రాలు. ఆ తర్వాత ఒకసారి కళాశాలలో కలిసిన విద్యార్థులకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రవి, సరోజ కలిసి ఒక నాటకంలో పాల్గొంటారు. అక్కడి నుంచి సరోజకి, రవికి కలిసి వారికి ప్రేమలో పడతారనమాట. ఈలోగా ఒకరోజు దొంగ అయిన చలపతి అనే దొంగ సరోజ అపార్ట్మెంట్లో హారాన్ని దొంగిలించితే దవ్వడ్డుకొని గాయాల పాలవుతాడు. పోలీసులు తడుపుకుంటూ వస్తే అతడు కాంతమ్మ ఇంట్లో ప్రవేశిస్తాడు. కాంతమ్మ తను చూసి వారి నిర్ఘాంతపోయి, ఇన్నాళ్ళు తను కష్టపాలు చేస్తుంది కాను కూతురికి తండ్రి విషయం తెలియకూడదని ఆమె హెచ్చరించగా అతను వెళ్ళిపోతాడు అనమాట. తర్వాత కులగోత్రాలు పట్టింపు వల్ల భూషయ్య రవి ప్రేమను అంగీకరించాడు. కానీ సరోజకి ఇచ్చిన మాట ప్రకారం రవి ఇల్లు వదిలి వెళ్ళి సరోజని పెళ్లి చేసుకుంటాడు అనమాట. ఆ తర్వాత సరోజ తల్లి తన బాధ్యతలు తీరిపోవడంతో తీర్థయాత్రలకు వెళ్ళిపోతుంది. రవికి పోలీస్ ఇన్స్పెక్టర్గా తన ఊరిలోనే ఉద్యోగం వస్తుంది. రవి కులగోత్రాలు అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని రవి చెల్లెలి పెళ్లి ఆగిపోతుంది అనమాట. కానీ అదే సమయానికి రవికి వరుస ఆయన జోగారావును పెళ్లి చేసుకుంటూ వస్తాడు. కానీ తండ్రి పట్టింపుల వల్ల రవి తన చెల్లెలి పెళ్లికి కూడా అటెండ్ కాలేకపోతాడు అనమాట. ఆ తర్వాత మిగతా రవికి, సరోజకి ఒక పిల్లాడు పుట్టడము, మళ్ళీ వారి వల్ల తల్లి చనిపోతుంది, రవి తల్లి చనిపోతుంది అనమాట. ఆ తర్వాత వీళ్ళందరూ ఈ పిల్లడు పుట్టిన తర్వాత భూషయ్యలో చేంజ్ రావడము, మళ్ళీ అందరూ కలుసుకోవడము చిత్రంలో మిగిలిన కథ అనమాట అండి. అదండి స్థూలంగా చూసుకుంటే కులగోత్రాలు చిత్ర కథ. చెప్పాం కదా, భార్యాభర్తల్లో అంతర్లీనంగా కులగోత్రాల గురించి ఈ చిత్రంలో ప్రత్యేగాత్మ గారు ప్రస్తావిస్తారనమాట. తర్వాత సంగీతం సాలూరు రాజేశ్వర గారి సినిమాలో పాటలన్నీ సూపర్ డూపర్ హిట్స్ అండి. చాలా చాలా బాగుంటాయి. అయ్యయ్యో చేతులు డబ్బులు పోయినే, తర్వాత చిలిపి కనుల తీయని చెలివాడ నీ నీడను పొందున వెన్నెల మేడ, చెలికాడు నిన్నే రమ్మని పిలువ చేరరావేళ ఇంకా సిగ్గు నీకేలా, తర్వాత
రావే రావే చాలా, హలో డియర్ మై డియర్ లీలా. ఇవి ఇలాగా పాటలన్నీ సినిమాలో చాలా సూపర్ డూపర్ హిట్స్. 'సాలూరు రాజేశ్వరి' గారు చాలా మంచి సంగీతం ఇచ్చారు. 'ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్' వారి సినిమాల్లో ఆ రోజుల్లో పాటలు కూడా చాలా బాగుండేవి. ఒక విధంగా వారి సినిమాలు మ్యూజికల్ హిట్స్ కూడా చెప్పుకోవచ్చనమాట. అది ముఖ్యంగా 'కులగోత్రం' చిత్రాల్లోని పాటల గురించిన విశేషాలు. తర్వాత ఈ చిత్రంలో ఇంకొన్ని విశేషాలున్నాయి. ఈ చిత్రానికి 1963 సంవత్సరానికి గాను రాష్ట్రపతి యోగ్యతా పత్రం వచ్చిందండి. అలాగే తర్వాత సూపర్ స్టార్‌గా పేరొందిన కృష్ణ ఈ చిత్రంలో ఒక చిన్న పాత్రలో కనిపిస్తారు. ఇది కృష్ణకి చిన్న పాత్రలో నటించిన రెండవ చిత్రంగా చెప్పుకోవచ్చు. ఒక స్టూడెంట్‌గా అక్కినేని నాగేశ్వరరావు గారితో పాటు ఒక సీన్‌లో కనిపిస్తారు. తర్వాత ఈ చిత్రం ఇంకో విశేషం ఏమిటంటేనండి, ఆ రోజుల్లో ఈ చిత్రం చాలా మట్టుకు షూటింగ్ అంతా కూడా విశాఖపట్నంలో జరిగింది. విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ, తర్వాత విశాఖపట్నంలో అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపులు, ఆ వెనకాట్లుండే రైలు పట్టాలు, ఆ తర్వాతేమో ఆంధ్ర యూనివర్సిటీ అని కూడా చెప్పుకున్నాం కదా! తర్వాత బీచ్, ఇక్కడంతా ఈ చిత్రం షూటింగ్ జరిగిందనమాట. ఆ రోజుల్లో నేను చిన్నవాడిననుకోండి. అప్పుడు 11 ఏళ్ళు ఎంతనో. ఆ రోజుల్లో ఆరో క్లాస్ ఎంతో చదువుతున్నప్పుడు. ఆ రోజుల్లో చాలా గొప్పగా చెప్పుకునేవాళ్ళు. ఇక్కడ సినిమా షూటింగ్ అవుతోంది విశాఖపట్నంలో అని చెప్పేసి. అదండి మరికొన్ని విశేషాలు ఈ చిత్రం గురించి. ఈ చిత్రం గురించి మీకు కూడా తెలిసిన విశేషాలుంటే పంచుకోండి కామెంట్స్ బాక్స్‌లో. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో మరికొన్ని విశేషాలతో కలుసుకుందామండి. అంతవరకు సెలవు. థాంక్ యూ వెరీ మచ్.